పశ్చిమ యూరప్ దేశాలు హీట్ డోమ్ ప్రభావంతో మునుపెన్నడూ లేని విధంగా మే నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నాయి. సాధారణంగా జూలై, ఆగస్టు నెలలో నమోదయ్యే వేడి ఈసారి వసంతకాలం ముగియక ముందే రికార్డులను తిరగరాస్తోంది. బ్రిటన్లో 100 ఏళ్ల రికార్డు బద్దలైంది. లండన్లో వరుసగా 2 రోజులు చారిత్రాత్మక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 25న 34.8 డిగ్రీలు, మే 26న 35.1 డిగ్రీలు నమోదయ్యాయి. దీనికి ముందు 1922, 1944లో నమోదైన 32.8 ఉష్ణోగ్రతలు అత్యధిక రికార్డు కాగా ఇప్పుడు అది ఏకంగా 2 డిగ్రీల కంటే ఎక్కువ తేడాతో బద్దలైంది. లండన్లో చరిత్రలోనే అత్యంత అరుదైన ట్రోపికల్ నైట్ నమోదైంది. అంటే రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తగ్గలేదు. ఇక ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడిగా ఉన్న రోజు మే నెలలోనే నమోదైంది. పారిస్ లో ఉష్ణోగ్రతలు 31.9 డిగ్రీస్ దాటగా పశ్చిమ ఫ్రాన్స్ ప్రాంతాలలో సాధారణం కంటే 13 డిగ్రీల అదనపు వేడి నమోదవుతోంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఆడుతున్న ఆటగాళ్లు ఈ ఉష్ణోగ్రతలకు తీవ్రంగా అలసిపోతున్నారు. ఇక స్పెయిన్ లోని సెవిల్లే వంటి నగరాల్లో ఇప్పటికే 38 డిగ్రీలు దాటేశాయి. ఐబేరియన్ ద్వీపకల్పంలో సాధారణం కంటే 5 నుండి 10 డిగ్రీల అదనపు వేడుంది. పొరుగున ఉన్న పోర్చుగల్లో ఏకంగా 39 నుంచి 40 డిగ్రీలకు చేరువయ్యాయి. ఐర్లాండ్ లో కూడా వాతావరణ చరిత్రలోనే అత్యంత వేడి మే నెల రోజుగా నమోదైంది. జర్మనీలో ఈ ఏడాదిలోనే మొదటిసారిగా ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటాయి. ఇలా భారీగా ఉష్ణోగ్రతలు పెరగడాన్ని హీట్ డోమ్ గా పేర్కొంటారు. హీట్ డోమ్ అనేది ఒక కుండపై మూత పెట్టినట్లుగా వాతావరణంలో ఏర్పడే ఒక బలమైన అధిక పీడన వ్యవస్థ వేడి గాలిని ఒకే చోట బంధించి ఉంచే వాతావరణ దృగ్విషయం. దీన్ని వాతావరణ శాస్త్రవేత్తలు మినీ నరకంగా అభివర్ణిస్తున్నారు. భూమి, సముద్ర ఉపరితలం నుండి పైకి లేచే వేడి గాలిని వాతావరణం ఎగువన ఉండే అధిక పీడన వలయం కిందకు నొక్కి ఉంచుతుంది. ఇది కొండపై మూతలా పనిచేసి వేడి గాలి బయటకి పోకుండా బంధిస్తుంది. పైనుంచి వచ్చే ఒత్తిడి వల్ల వేడి గాలి కిందకు దిగుతూ మరింతగా కుదించబడుతుంది. దీనివల్ల గాలిలో వేడి మరింత తీవ్రంగా పెరుగుతుంది. ఈ అధిక పీడనం వల్ల ఆకాశంలో మేఘాలు ఏర్పడవు. దీనివల్ల సూర్యరశ్మి నేరుగా నిరంతరాయంగా భూమిని తాకి ఉష్ణోగ్రతలను అసాధారణంగా పెంచేస్తుంది.